వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. కందుకూరు ఉలవపాడులో మొదలైన పెన్షన్ పండుగ. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ 7,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా పెన్షన్ పెంచినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్ విజయలక్ష్మి, ఎంఆర్ఓ చంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి విజయమ్మ, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఒక కన్నుల పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. దానికి కారణం మన ఎలక్షన్ ప్రచారంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలకు అలాగే వికలాంగులకు పెన్షన్ 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులకి అయితే 3,000 నుంచి 6,000, అలాగే పర్మనెంట్ గా వికలాంగులు అయితే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఆ రోజు ఏవైతే ఎలక్షన్ కమిట్మెంట్ చేశాడో దాన్ని తూచా తప్పకుండా తొలి నెలలోనే ఆ కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అవాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆయనకి దేవుడు ఆయుష్ ఇస్తాడని చెప్పి చాలా సంతోషం. ఎందుకంటున్నామంటే ఎక్కడ పోయినా ఈ రోజు మనంతా కూడా మెట్ట ప్రాంతం. ఈ రోజు మనకు ఒక ఎకరా కౌలుకి ఇస్తే 5,000 నుంచి 10,000 వచ్చే పరిస్థితి. కానీ సంవత్సరానికి ఒక వృద్ధాప్య పెన్షన్ ఉన్న ఇంట్లో 48,000 రూపాయలు వస్తాయంటే ఒక 4 ఎకరాలు 5 ఎకరాల పొలం రైతు సమానంగా వాళ్ళకి పెన్షన్ రావడం చాలా సంతోషం. వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి. ఎందుకంటున్నామంటే దానికి ఈ పెన్షన్ ఒక భరోసా వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని. అటువంటి పరిస్థితి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక సంపదను మొత్తాన్ని నాశనం చేసిన ఈ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులున్న ఈ రోజు సుమారు 4,408 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి భారమైనప్పటికీ కూడా ఏవైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలక్షన్ లో ఏవైతే చెప్పామో కూర్చా తప్పకుండా ప్రజలకు తీసుకుని పోవాలని చెప్పి ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా 27 కోట్ల రూపాయల డబ్బులు మన అందరం కూడా పంచడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి మీరు ఏదైతే కోరుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏవైతే కోరుకున్నాడో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు మళ్ళా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి భావించారు. దానిలో భాగమే ఈ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళా దాడిలో పెట్టే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తీసుకున్నాడు. మా అందరూ కూడా మీటింగ్ లో కూడా చెబుతా ఉన్నాడు, శాసనసభ్యులందరికీ మన మీద అమితమైన నమ్మకం పెట్టుకొని 164 సీట్లతో మనం గెలిపించాడు. దాన్ని ఎలా తప్పకుండా మనం ఏవైతే కమిట్మెంట్ చేశామో వాళ్ళందరికీ కూడా కూర్చో తప్పకుండా అన్ని కూడా వాళ్ళకి అందే విధంగా సంక్షేమ పదాలు పేదవాడికి అందే విధంగా నిర్ణయాలు ఉన్నారు మన పార్టీలు అని చెప్పి చెప్పడం. మీరందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. 151 సీట్లు ఇచ్చాడు. ఆ రోజు అనేక అబద్ధ ప్రచారాలు చేశాడు. నేను గెలవగానే అవాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్తున్నాను. అనేక డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి అనేక అబద్ధాలు చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏవైతే చెప్పిందో మెగా డిఎస్సిలో భాగంగా 13,000 టీచర్ పోస్టులు కూడా భర్తీకి రెడీ చేయడం కూడా జరిగింది. అందరూ కూడా గమనించాలి. ఏవైతే మన పుస్తకాల మీద మన పెద్దలు సంపాదించిన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేస్తున్నారు. మీరు అందరూ కూడా తెలుసు. అవన్నీ కూడా టైటిల్ యాక్ట్ మొత్తం కూడా దాన్ని ఏదైతే ఉందో ఆ ఫోటోలతో సార్ మళ్ళా ఎప్పుడు లాగానే రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే అందరూ కూడా పాస్ పుస్తకాలు ఆ యాక్ట్ కూడా తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే పేదవాడి కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు